నిన్న సేమ్ ఇక్కడ తెలంగాణ సీఎం కలిసిండు, అక్కడ ఆంధ్ర సీఎం కలిసిండు. హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి, మోదీ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి, కోలుకునేదాకా ఏపీకి సాయం చేయాలి, ఏపీ పునర్నిర్మాణానికి చేయుత రేపు చంద్రబాబు. మళ్ళీ ఇంత ఈయన చెప్పగానే నేను విన్నాడు అనేటువంటి మాట. ఇక్కడనేమో ఏపీ పునర్నిర్మాణానికి చేయుత మోడీ అన్నట. మరి ఇక్కడ రేవంత్ రెడ్డితోటి మోడీ ఏమన్నాడు, ఎందుకు రాయలేదు? సేమ్ అదే కదా. ఇట్లా చంద్రబాబు నాయుడుని ఎలివేట్ చేయడం కోసమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలివేట్ అంటే ఇక్కడెక్కడో చూసినాం. మళ్ళీ ఒక వార్త, నేడు హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతానికి టీడీపీ ఏర్పాట్లు, బేగంపేట నుంచి భారీ ఊరేగింపు. మరి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం దాకా పెద్ద భారీ ర్యాలీ ఎందుకు చేయలేదు? అరే ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో ఆయనకి ఏం సంబంధం భయ్? తెలంగాణలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పుకునే వాళ్ళంతా కూడా మళ్ళీ తెలంగాణ ద్రోహులుగానే చిత్రీకరించాల్సి వస్తుంది. మళ్ళా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏలు పెట్టినంటే తెలంగాణలో కేసీఆర్ను కాపాడడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రగా అభివర్ణించాలి. నువ్వు అయిపోయింది, నువ్వు ఆంధ్రాకు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మళ్ళీ తెలంగాణలో నువ్వు వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దాకా ర్యాలీ చేసి మా హైదరాబాద్ ప్రజలను ఎందుకు ఉసురు తీసుకుంటావు అంత దూరం? మళ్ళీ అంత ట్రాఫిక్ జామ్ కావాలి ఎందుకు? నీ విజయవాడలో నువ్వు చావక మళ్ళీ మాకు వచ్చి హైదరాబాద్ ఈ తలకాయ నొప్పి ఎందుకు? చంద్రబాబు నాయుడు తోటి మాకెందుకు ఈ తలకాయ నొప్పి? ఉంటుంది కదా తెలంగాణలో మేము ఇంత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉన్న తెలంగాణ విడిపోయింది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ విడిపోవడానికి గతంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆ రోజే ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్తో ఉత్తరాఖండ్తో పాటు వచ్చుంటే కనుక ఇవాళ తెలంగాణలో ఇంతమంది చచ్చిపోకపోతుండే. సో మొట్టమొదటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధి చేసింది లేదు, పీకింది లేదు, అంత అమ్మక తిన్నాడు. తెలంగాణను మొత్తం దోసుకొని ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు దోసుకపోయిన తప్ప ఏం లేదు. అభివృద్ధి పేరు మీద మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి దోసుకొని ఆయనకు సంబంధించినటువంటి బంధువులకు తెలంగాణ భూములను అప్పనంగా అప్పజెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ వచ్చి తెలంగాణకు వచ్చి మేము సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోగానే స్వాగతం పలికేందుకు మరి ఓడిపోయినప్పుడు ఎందుకు ఘన స్వాగతం పలకలేదు చంద్రబాబు నాయుడుకు? తెలంగాణలో అప్పుడు ఎందుకు పెత్తనం చేయలేదు? 2014 తర్వాత పార్టీ వాళ్ళందరూ విడిపోతే 2018, 19 కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఇవాళ ఎందుకు చేసిరు? మొన్న 2023 ఎందుకు పోటీ చేయలేదు? 2024 ఎంపీలు ఎందుకు పోటీ చేయలేదు? సో ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని చంపేయడం కోసం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రావడం వల్ల టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ అటువంటి సెంటిమెంట్ను రెచ్చగొట్టడం కోసం తప్ప చంద్రబాబు నాయుడు కుట్ర ఇంకొకటి లేనే లేదు. ఇలా తెలంగాణలో చంద్రబాబు నాయుడు పర్యటన అటువంటిది కుట్రపూరితం. నిజంగా ఆయన చింత చచ్చినా పులుపు చావలేదని హైదరాబాద్లో ఉన్న ఆస్తులు భూములన్నీ అమ్ముకొని పోవాల్సింది ఈ పార్టీకి. మిగిలినటువంటి ఆంధ్రోళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. కేవలం చంద్రబాబు నాయుడు అన్న కుటుంబం ఈ పార్టీకి హైదరాబాద్లో జగన్తో సహా అందరూ ఏది ముఖ్యమైనటువంటి నాయకులు మిగిలినటువంటి వాళ్ళు ఈ పెత్తనం చేయరు. జగన్కు చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మళ్ళీ ఇక్కడ పెత్తనం ఇవాళ మళ్ళీ జగన్కు చంద్రబాబు అక్కడ బెంగళూరులో ప్యాలెస్ ఉన్నది, లేకపోతే ఇల్లు ఉన్నది, పోయి అక్కడ ఏమైనా రాజకీయాలు చేస్తున్నాడా? ఇక్కడ ఏమైనా రాజకీయాలు చేస్తున్నాడా? లేకపోతే నీకు మిగిలిన బెంగళూరులో కూడా చంద్రబాబు నాయుడుకు ఇల్లు ఉన్నది, లేకపోతే అక్కడ కూడా ఆస్తులు ఉన్నాయి, ఆయన కొడుకులకో బిడ్డలకో హెరిటేజ్ అక్కడ కూడా ఉన్నది. మరి అక్కడ పోయి ఎందుకో ర్యాలీ తీసుకోవట్లేదు? ఇది కుట్ర, ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి. నేను అనేటువంటి అహంకారం ఇంకా విడిపోలేదు. ఇది చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయాలను మళ్ళొక్కసారి కలుషితం చేయడం తప్ప ఇంకొక ఎజెండా లేదు. ఎవడో దిక్కులేనోడు తెలుగుదేశం పార్టీలో పడిచేస్తుండవచ్చు, అది వేరే విషయం. ఎక్కడ దిక్కులేనోడు తెలుగుదేశం పార్టీలో పడిచేస్తారు, అంతకంటే వేరేం లేదు. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణ ద్రోహి. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారంటే వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులే వాళ్ళంతా కూడా. ఇవాళ మళ్ళీ వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ ఆయన ప్రత్యేక విమానం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ? ఆంధ్ర మొత్తం అడక తింటుంది కదా, ప్రజలంతా అడక తింటారు కదా, అక్కడ రోడ్ల మీద ఏం లేవు కదా, అమరావతి లేదు, ఏం లేదు. మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టి ప్రత్యేక విమానం రావాల్సింది, అవి మీ సొంత ఖర్చులా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలా? ప్రత్యేక విమానాల అవసరం మీకు ఏమొచ్చింది? అంత పెద్ద ఘనకార్యం ఏమున్నది? మీరు ప్రత్యేక విమానాలు తిరిగేంత ప్రత్యేక ఘనకార్యం ఏమున్నది మీరు చేసేది? ఏ ఘనకార్యం లేకుండా మళ్ళీ వచ్చి ప్రజల సొమ్మును అప్పనంగా మీ విలాసాలకు ఖర్చు పెడుతున్నారు కదా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి హైదరాబాద్కు చక్కర్లు కొట్టేటప్పుడు, లేకపోతే ప్రజా సొమ్మును పెట్టేసుకొని అప్పుడు ధర్నాలు చేసినప్పుడు, నల్ల బుగ్గలు వేసుకున్నప్పుడు, నల్ల చొక్కాలు వేసుకున్నప్పుడు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకొని మీ విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. కస్టోడియన్గా ఉండాలి. ప్రజల సొమ్మును ₹1 ఖర్చు పెట్టాలంటే అమ్మో ఈ రూపాయి అవసరమా,
మళ్ళీ హిమాలయ బాటిల్లో వాటర్ పెట్టుకొని తాగాల్సినటువంటి అవసరం ఏమున్నది? మామూలు వాటర్ పెట్టుకోవచ్చు కదా. హిమాలయ నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్రజల సొమ్ము కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మీరు చేసేస్తారా? ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు ఇవాళ ఇట్లాంటి మాటలు తీసుకురావడం అనేటువంటిది ఈ మళ్ళీ అమరావతికి కేంద్ర సంస్థల క్యూ మళ్ళీ రాజధానికి వచ్చేస్తున్న 40 సంస్థలు 40కి పైగా సంస్థలు సిఆర్డీతో అంటే హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోయిందని ఆంధ్రజ్యోతి వాళ్ళ ఉవాచ. మొత్తం అమరావతి ఉన్నది, హైదరాబాద్లో ఎవరు లేడు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాడని. ఇగో ఈ దరిద్రమైనటువంటి పోలికలు రావడం వల్లనే ఇది జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతో ఇంతకంటే ఇంకా వేరే ఏమీ లేదనేటువంటిదే చెప్పుకోవచ్చు.